సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆఫీసర్గా గ్రేడ్ బి ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఫుల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి చేరగానే మనకి 1,22,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి ఫిజికల్ టెస్ట్లు అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు. మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పాటు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీరు వచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇక పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక సో మనకి ఇవాటి నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం అనేది జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఆగస్టు 16th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి సంబంధించి రిటర్న్ టెస్ట్కి సంబంధించి డేట్స్ అయినా కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫేజ్ 1 అనేది మనకి సెప్టెంబర్లోను, ఫేజ్ 2 అనేది మనకి అక్టోబర్లో కండక్ట్ చేస్తామన్నటువంటి డీటెయిల్స్ని కూడా మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక పోస్ట్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక ఏ క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ కండిషన్స్లో ఫస్ట్ పాయింట్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. జస్ట్ మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఏ స్టేట్కి చెందినా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో ఇక పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే కనుక జూలై 1, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 21 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయినట్లయితే కనుక 30 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 33 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 35 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా ఇవ్వడం అనేది జరిగింది. జూలై 2, 1994 నుంచి జూలై 1, 2003 లోపు జన్మించినటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక సో మనకి బేసిక్ పేనే 55,000 అనేది పర్ మంత్ శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా అడిషనల్గా మనకి చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. లైక్ మనకి స్పెషల్ అలవెన్సెస్తో పాటు గ్రేడ్ అలవెన్సెస్, డిఎన్ఎస్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్, స్పెషల్ గ్రేడ్ అలవెన్సెస్తో పాటు లెర్నింగ్ అలవెన్సెస్ అని చెప్పేసి ఈ విధంగా అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 1,22,717 రూపీస్ అనేది పర్ మంత్ శాలరీ అనేది మనకి పే చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసరికి కేవలం 100 రూపీస్తో పాటు ప్లస్ 18% ఆఫ్ జిఎస్టీ అనేది కూడా మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 850 రూపీస్తో పాటు ప్లస్ జిఎస్టీ ఛార్జెస్ని కూడా మీరు ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క గ్రేడ్ బి ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక సో ఇక్కడ మనకి వేరియస్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి జనరల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి మినిమం 60% మార్కులతో సో మరి ఏదైనా ఒక విభాగంలో గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 50% ఆఫ్ మార్క్స్తో ఒక పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉన్నా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మరి బీటెక్ చేసిన, బీ ఫార్మసీ చేసిన, బీఎస్సీ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ డిఈపిఆర్ విభాగంలో ఉన్నటువంటి గ్రేడ్ బి ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చేసరికి ఎవరైతే ఎకనామిక్స్ స్పెషలైజేషన్లో మాస్టర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది మీకు లేనట్లయితే కనుక పీజీడిఎం అనేది కంప్లీట్ చేసిన లేదంటే ఫైనాన్స్ విభాగంలో ఎంబీఏ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ డిఎస్ఐఎం విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే మ్యాథ్స్ ఆర్ స్టాటిస్టిక్స్ అనేటువంటి సబ్జెక్ట్స్లో ఎవరైతే మాస్టర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది.
ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క గ్రేడ్ బి ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక టోటల్గా ఇక్కడ మనకి 3 స్టేజెస్లో ఇక వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఫేజ్ 1కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో సిలబస్ కనుక చూసుకున్నట్లయితే కనుక జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి టోటల్గా మనకి 200 మార్క్స్కి అయితే ఈ యొక్క ఫేజ్ 1 అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇక ఫేజ్ 1ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఫేజ్ 2 అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక ఫేజ్ 2లో మనకి టోటల్గా 3 పేపర్స్గా అయితే డివైడ్ అయితే చేయడం జరిగింది గైస్. సో పేపర్ వైజ్గా మనకి సిలబస్ కనుక చూసుకున్నట్టయితే కనుక పేపర్ 1లో వచ్చేసరికి మనకి ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ అనేటువంటి ఈ యొక్క టాపిక్ నుంచి 50% ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి ఆబ్జెక్టివ్లను, 50% ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి డిస్క్రిప్టివ్లో అయితే రావడం జరుగుతుంది. టోటల్గా మనకి 120 మినిట్స్ పాటు కూడా పేపర్ 1 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 100 మార్క్స్కి అయితే ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పేపర్ 2 అనేది ఇంగ్లీష్కి సంబంధించి రిటర్న్ స్కిల్స్ అనేవి ఉన్నాయా లేవని చెప్పేసి ఒక డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది కూడా మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పేపర్ 3 వచ్చేసరికి మనకి జనరల్ ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి 50% అనేవి మనకి ఆబ్జెక్టివ్లను, 50% అనేవి మనకి డిస్క్రిప్టివ్లో అయితే క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో ఏ పేపర్కి ఎంతెంత టైం డ్యూరేషన్తో పాటు ఎన్ని మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటిని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి నెగిటివ్ మార్క్స్ అనేవి కూడా ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రం మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది గైస్. సో ఎవరైతే ఇక ఫేజ్ 2ని కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఇంటర్వ్యూ అనేది కూడా కండక్ట్ చేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి పేపర్ 1తో పాటు పేపర్ 2కి సంబంధించిన డీటెయిల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేటువంటి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక నోటిఫికేషన్ లింక్ అనేది నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఈ యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి గైస్. సో ఈ విధంగా మనకి ఇక్కడ వేరియస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ అనేటువంటి కూడా మనకి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఫేజ్ 1 అనేది మనకి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు వచ్చేసరికి గుంటూరు, విజయవాడ, కాకినాడ, తిరుపతి, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయనగరం, విశాఖపట్నం అనేటువంటి ఈ యొక్క లొకేషన్స్లో మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తెలంగాణ అభ్యర్థులకు వచ్చేసరికి హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్ అనేటువంటి ఈ యొక్క లొకేషన్స్లో ఫేజ్ 1 అనేది మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఫేజ్ 2 అనేది మాత్రం మనకి ఓన్లీ పర్టికులర్ స్టేట్స్లోనే మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది గైస్. మన 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకి కూడా హైదరాబాద్ ఆర్ సికింద్రాబాద్లో మనకి ఒక ఫేజ్ 2 అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ని కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ప్రముఖ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఒక గ్రేడ్ బి ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.